ఉద్యోగ భద్రత యూజీసీఎస్ స్కేల్పై అధికారులు స్పందించకపోతే యూనివర్సిటీలు స్తంభింపచేస్తామని హెచ్చరించారు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్. యూజీసీపీఏ స్కేల్ ఇవ్వాలని కోరుతూ కాంట్రాక్ట్ అధ్యాపకులు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ నుంచి పరిపాలన భవనం వరకు ర్యాలీ చేశారు. గతంలో తమ సమ్మెకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించారన్నారు. కానీ అధికారులు అమలు చేయడం లేదని మండిపడ్డారు. తమకు బేసిక్ పే, డిఏ, హెచ్ఆర్ఏతో కూడిన పే స్కేల్స్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు. విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్లని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ నుంచి ఎన్సీసీ గేట్ వరకు వర్షంలో కూడా యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లు అందరం కలిసి ర్యాలీ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం గత ఏప్రిల్ నెలలో నిరవధిక సమ్మె చేసినప్పుడు సీఎం గారు మాకు రెగ్యులరైజేషన్ కొంత జాప్యం జరుగుతుంది కాబట్టి యూజీసీ పే స్కేలు ఉద్యోగ భద్రత ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇప్పటివరకు నెరవేరలేదు. దాదాపు 6 నెలలు అవుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావడం లేదు. కొంత అధికారులు జాప్యం చేస్తున్నట్టు మాకు అనిపించింది. కాబట్టి సీఎం గారు తక్షణమే దీనిపైన చొరవ తీసుకొని మా రెగ్యులరైజేషన్ కానీ లేదంటే యూజీసీ పే స్కేలు ఉద్యోగ భద్రతని తక్షణమే అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ టీచర్లు ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రభుత్వాన్ని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే గత 6 నెలల నుంచి ఇప్పటి వరకు మా కాంట్రాక్ట్ టీచర్లకి ఎలాంటి ఉపయోగం లేకుండా అధికారులు కొంతమంది ఎట్లయితే అడ్డుపడుతున్నారో దాన్ని సీఎం గారు తక్షణమే దాన్ని ఫైల్ని క్లియర్ చేయాలి.